శక్తిశాలి జ్యోతిష్యం సికింద్రాబాద్, కూకట్పల్లి, హైదరాబాద్ 21 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9652968881. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని జంగేడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద రైతులు యూరియా కోసం బారులు తీరారు. వివిధ గ్రామాలకు చెందిన రైతులు గంటల కొద్దీ పడిగాపులు కాస్తున్నారు. రైతులు, మహిళా రైతులను పోలీసులు అదుపు చేయలేని పరిస్థితి నెలకొందక్కడ. ఈ నేపథ్యంలో మహిళా రైతులు మాట్లాడుతూ ఉదయం 4 గంటల నుండి ఎదురు చూస్తున్నా కూడా 4 ఎకరాల పొలానికి ఒకటే యూరియా బస్తా ఇవ్వడంపై వారు అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు బంధు సాయిలు మాట్లాడుతూ యూరియా కొరత లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, రైతులకు సకాలంలో యూరియాను అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే యూరియా కొరత తీర్చలేకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈరోజు జంగేడు కేసీఎస్ కు సంబంధించినటువంటి జంగేడు పరిధిలో ఉన్న అన్ని గ్రామాల రైతులు యూరియా బస్తాల కోసం ఈరోజు కేసీఎస్ రావడం జరిగింది. ఇప్పుడు యూరియా వరి రెండో దశలో మందు వేయడానికి అందరూ ఎదురు చూస్తున్న సందర్భంలో యూరియా కొరత విపరీతంగా ఉండి ఒక బస్తా కూడా సప్లై చేయని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. రైతులు యూరియా లేక పొలాలు ఎండిపోయే పరిస్థితుల్లో ఎరుకుదనం వచ్చి ఎగువల ఆగి దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. కాబట్టి ముందస్తుగా చేయాల్సిన ప్రభుత్వం, యూరియాను సప్లై చేయాల్సిన ప్రభుత్వం మొండి వైఖరి అవలంబించి అలా రైతులకు ఎంతో కష్టాలు తెచ్చిపెట్టే పరిస్థితి కనబడుతుంది. ఈరోజు 400 బస్తాలు సొసైటీకి పంపించి ఇక్కడ ఒక 1000-2000 మంది రైతులు యూరియా బస్తాల కోసం ఎదురు చూస్తున్నా కూడా కనీసం పట్టించుకోకుండా ఇక్కడ పోలీసుల ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తులో పెట్టి ఒక్కొక్క బస్తా కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇప్పటికైనా రైతులు ఒక్కొక్క రైతు 4-5 ఎకరాలు వేసుకున్న రైతులు ఉన్నారు. వారందరికీ ఒక బస్తా ఇచ్చి మీరు వేసుకోండి అని చెప్తే వారు ఎక్కడ వేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల పక్షాన ఆలోచించి వారి యొక్క పంటల గురించి ఆలోచించి యూరియాను సరైన టైంలో యూరియాను అందించి రైతులను ఆదుకొని రేపు పోయిన సంవత్సరం తెలంగాణ, భారతదేశంలో తెలంగాణ వరిలో మొదటి స్థానంలో ఉండే ఎటువంటి ఇబ్బంది లేకుండా సరైన సమయానికి కాంప్లెక్స్లు కానీ యూరియా కానీ అన్ని రకాలైనటువంటి వనరులను అందించడం జరిగింది. కానీ ఈ సంవత్సరం రైతులకు మొదటి నుండి కష్టాలతో కూడుకున్న వ్యవసాయం నడుస్తుంది. ఈరోజు ఒక యూరియా బస్తా కోసం ఒక కుటుంబం మొత్తం వారం రోజుల నుండి పని వదిలిపెట్టి ఇలా పిఎస్సిఎస్ ముందుకు వచ్చిన పరిస్థితి వచ్చిందంటే దీనికి కారణం ఏమో మనం అందరం ఆలోచించిన అవసరం ఉంది. ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం నిద్రలేచి రైతుల గురించి ఆలోచించే యూరియాను సరిపడా తెప్పించి రైతులు అందరినీ ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం రైతాంగం అంతా ఇబ్బంది పడతా ఉన్నారు. లైన్లు కడతా ఉన్నారు, చెప్పులు వేసుకొని లైన్లలో ఉంటా ఉన్నారు. నానా రకాల ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. యూరియా కొరత అనేది కృత్రిమంగా కేంద్ర ప్రభుత్వం సృష్టించినటువంటిది. వెంటనే రైతాంగానికంతా సరిపడే అటువంటి విధంగా యూరియాను సరఫరా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్టు, సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎప్పుడు లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు రైతాంగానికి తీసుకొచ్చి పెట్టడం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో యూరియా వేస్తేనే పంట దిగుబడి వచ్చే అటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, మోడీ సర్కారు తక్షణమే ఆలోచన చేసి రాష్ట్రానికి కావలసినటువంటి యూరియాను సరఫరా చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి రైతాంగానికి సరిపడే అటువంటి యూరియాను సప్లై చేయకపోతే పెద్ద ఎత్తున రైతులతో కూడి ఆందోళన పోరాటాలు చేస్తామని చెప్పి సిపిఎం పార్టీగా మేము హెచ్చరిస్తా ఉన్నాం.